హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్. ఈరోజు వీడియోలో నేను మహతి అకాడమీలో కండక్ట్ చేసే డైలీ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయనేది ఒక శాంపిల్ టెస్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇదివరకే ఎక్కడ తీసుకున్నా కానీ టెస్ట్ సిరీస్ మీరు ఈ టెస్ట్లను ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్కి చాలా వరకు ఉపయోగపడతాయి. అయితే మన మహతి అకాడమీలో ఈ ఒక్క సబ్జెక్టే కాకుండా ఈ శాంపిల్ టెస్ట్ కోసం నేను సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎనర్జీ రిసోర్స్ యూనిట్ 2 అయిన ఎనర్జీ రిసోర్స్లోని నేను కండక్ట్ చేసిన 11 టెస్టుల్లో ఒక టెస్ట్ని శాంపిల్గా మీకు చూపిస్తున్నా. అయితే మన అకాడమీలో ఇతర టెస్టులు కూడా, అంటే ఫిజికల్ జాగ్రఫీ కానీ, జాగ్రఫీ పార్ట్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, లేదంటే ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ ఇదే స్టాండర్డ్స్తో కంటిన్యూ అవుతాయి. ఒకవేళ మీరు మెంటార్షిప్ని నచ్చినట్టయితే, టెస్టులు నచ్చినట్టయితే మన కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకో ముఖ్యమైన విషయం, మహతి అకాడమీలో అక్టోబర్ 24 వరకు దసరా సందర్భంగా గ్రూప్ 2 టోటల్ మెంటార్షిప్ పై ఆఫర్ లభిస్తుంది. 5000 రూపీస్ ఉన్నటువంటి కోర్సు కేవలం 3500 రూపీస్కే మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దానిలో చాలా క్వాలిటీ వీడియో క్లాసెస్, ఇంకా అవసరమైన చోట పీడిఎఫ్లు, అదేవిధంగా క్వాలిటీ టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగే మెంటార్షిప్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెస్ట్ సిరీస్ని ఒకసారి తీసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మన ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈ టెస్ట్ అనేది మనకి యూనిట్ 2లో ఎనర్జీ రిసోర్స్ అంతా కవర్ అవ్వదు. నాకు ఆవేళ టెస్ట్ ఇది. అంటే దీనిలో ప్రధానంగా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఒకటి, అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ ఒకటి, అలాగే నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఒకటి, ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ కవర్ అవుతాయి. సో వాటిపైన మాత్రమే టెస్ట్ ఉంటుంది. మిగతా అంశాలు వేరే టెస్ట్లో కవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బిట్ కానీ చూస్తే, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? 2030 నాటికి 1 టెరావాట్ విద్యుత్ను సౌరశక్తి ద్వారా సాధించాలని ఐఎస్ఏ లక్ష్యంగా పెట్టుకుంది, రైట్. నెక్స్ట్, దీనికోసం $1 ట్రిలియన్ నిధులు అవసరం. 1 టెరావాట్ అంటే 1000 గిగావాట్స్ అనమాట. సో ఇది రైట్ ఆన్సరే. రెండోది కూడా రైట్ ఆన్సరే. ఇక థర్డ్ది $150 బిలియన్ నిధులతో వరల్డ్ సోలార్ బ్యాంక్ను ఐఎస్ఏ ఏర్పాటు చేయనున్నది అనేది రాంగ్ ఆన్సర్. కేవలం 15 బిలియన్, 150 కాదు, 15 బిలియన్ డాలర్తో ఏర్పాటు చేయనుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చి మనకి 1 and 2. సో ఒకటోది రైట్ ఆన్సర్ అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ఇది 123 సన్షైన్ దేశాల కూటమి. ఎస్, రైట్. 123 సన్షైన్ దేశాల కూటమి అంటే మనకి ఈ ట్రాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ మధ్యన ఉండేటటువంటి దేశాల కూటమి, రైట్. ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్పై 123 సభ్య దేశాలు సంతకాలు చేశాయి అనేది రాంగ్. కేవలం ఇప్పటి వరకు రాటిఫికేషన్ ఏమో 92 దేశాలు మాత్రమే, దానికి ఫిబ్రవరి 2023కి 92 దేశాలు మాత్రమే రాటిఫికేషన్ అంటే సంతకాలు చేశాయి అగ్రిమెంట్ పైన. నెక్స్ట్, ట్రాపిక్స్కి ఆవల ఉన్న దేశాలు కూడా ఈ కూటమిలో చేరవచ్చు. ఎస్, ఈ కూటమిలో ట్రాపిక్స్కి ఆవల ఉన్న దేశాలు కూడా, అంటే అవతల ఉన్న దేశాలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి దేశాలు కూడా చేరవచ్చు. కాకపోతే ఈ దేశాలకి ఓటు హక్కు మాత్రం ఉండదు. ఇక థర్డ్ బిట్ చూసుకుంటే, సరైనవి ఏవి అని అడిగాను కాబట్టి 1, 3 సరైన ఆన్సర్లు. సో ఇది సరైన ఆన్సరు. నెక్స్ట్ తీసుకుంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అంచనాల ప్రకారం భారతదేశంలో ఉన్న సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఎంతవరకు సోలార్ ఎనర్జీని తయారు చేయొచ్చు అంటే 748 గిగావాట్. డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ తీసుకుంటే, పిఎం కుసుమ్కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? భారత శక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకంలో కాంపోనెంట్ బిలో భాగంగా 17.5 లక్షల స్టాండ్ ఎలోన్ సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయనున్నారు. ఇది రాంగ్ కదా. ఇప్పుడు 20 లక్షల స్టాండ్ ఎలోన్ సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. పథకం యొక్క అంచనా వేసిన ఫలితాల్లో భూగర్భ జలాల అధిక వినియోగం ఒక సమస్యగా ఉంది అనేది రైట్. ఓకే, ఈ పథకాన్ని, పిఎం కుసుమ్ అనే పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ కాకుండా మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రారంభించారు. కాబట్టి సో ఈ 1, 2 ఆప్షన్లు తప్పు అవుతాయి. కేవలం 3 ఆప్షన్ ఒకటే రైట్ అవుతుంది. సో 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ సోలార్ పీవీ మాడ్యూల్స్ సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమకు ప్రొడక్షన్ లింక్డ్ పిఎల్ఐ అంటారు కదా, ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్లో భాగంగా 4,500 కోట్ల రూపాయలను కేటాయించింది గవర్నమెంట్. 10 గిగావాట్ల అదనపు సోలార్ విద్యుత్ సమకూరుతుంది దీనివల్ల. ఇంకా సోలార్ పీవీ మాడ్యూల్స్ దిగుమతులు, మనం అధికంగా సోలార్ పీవీ మాడ్యూల్స్ని చైనా మొదలైన దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఇంపోర్ట్ బర్డెన్ కూడా, మన ఫారిన్ రిజర్వ్స్ పై ఉన్నటువంటి ఆ బర్డెన్ కూడా తగ్గుతుంది. దిస్ ఈజ్ రైట్. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా రైట్, 1, 2, 3 రైట్ అనమాట. నెక్స్ట్ చూస్తే గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? న్యూఢిల్లీలో జరిగిన G20 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ దీన్ని ప్రకటించారు. అవును, సైడ్ లైన్స్లో ప్రకటించారు, రైట్ ఆన్సర్. ప్రస్తుతానికి GBAలో 7 సభ్య దేశాలు చేరడానికి తమ అనుమతిని తెలిపాయి, తప్పిది. మనకి PIB న్యూస్ ప్రకారం ప్రస్తుతానికి 19 దేశాలు అందులో చేరడానికి తమ అనుమతిని తెలిపాయి. ఇండియా, US, బ్రెజిల్ స్థాపక సభ్య దేశాలు, ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్ అనమాట. ఇది కూడా రైట్, అంటే కేవలం రెండోది తప్పు, 1, 3 రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ బిట్ కానీ చూస్తే కింది వాటిలో భారతదేశం యొక్క బయోఫ్యూయల్ ప్రోగ్రాంలో ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిస్టెడ్ ప్రోగ్రామ్స్ ఏవి అని అడిగాను. J1 యోజన, J1 అంటే జీవ ఇంధన్, PM అని ముందుంది. ప్రధానమంత్రి జీవ ఇంధన్ వాతావరణ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ యోజన. అంటే ఈ ఏవైతే అగ్రికల్చర్ వేస్ట్ ఉందో, అంటే వ్యవసాయ అవశేషాలు ఉంటాయి కదా, వ్యవసాయం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కింద స్టబుల్స్ ఉంటాయి, వాటి ద్వారా 2G ఇథనాల్ తయారు చేసేటటువంటి ప్లాంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి పథకం J1 యోజన. ఇంకా సతత్ అంటే మీకు తెలుసు కదా, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇది కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఇక గోబర్ధన్ అనేది మీకు ఎలాగో తెలుసు, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్ ఫేజ్ 2 కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే డిగ్రేడబుల్ జీవక్షయం చెందేటటువంటి వ్యర్థాల ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ని తయారు చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్. ఈ 3 కూడా మనకి బయోఫ్యూయల్ ఎగ్జిస్ట్ అయిన బయోఫ్యూయల్ ప్రోగ్రామ్స్ కాబట్టి 3 రైట్ ఆన్సర్లు. నెక్స్ట్ 8th క్వశ్చన్ తీసుకుంటే కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకో. అమెరికా, బ్రెజిల్ మరియు ఇండియా GBA యొక్క స్థాపక సభ్య దేశాలు, ఫౌండింగ్ కంట్రీస్ అన్నాం, రైట్, ఫౌండింగ్ మెంబర్స్. గ్లోబల్ ఇథనాల్ ఉత్పత్తిలో 52% వాటాతో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది, ఇది రాంగ్. ఇది 52% వాటాతో అమెరికా, USA మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, ఈ 3 దేశాలు ప్రపంచ ఇథనాల్ ఉత్పత్తిలో 85%, ప్రొడక్షన్లో 85% అండ్ కన్జంప్షన్లో 81% కలిగి ఉన్నాయి. PIB న్యూస్ ఇది కూడా. సో స్టేట్మెంట్ 2 రాంగ్, మిగతా 2 రైట్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్, GBAలో చేరిన దేశాలు మరియు సంస్థలకు సంబంధించి కింది వాక్యాల్లో తప్పుగా చెప్పబడినవి అని అడిగాను. ఈ కూటమిలో 12 అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ భాగస్వాములుగా ఉన్నాయి, రైట్. ఇప్పుడు మనకి మామూలుగా వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ ఇలాంటి రకరకాల ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్కి సంబంధించినటువంటి సంస్థలు కానీ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతానికి 19 G20 దేశాలు సభ్య దేశాలుగా లేవు. ఇందులో ప్రస్తుతానికి 7 G20 దేశాలు మాత్రమే సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ 8 నాన్ G20 దేశాలు సభ్యులుగా చేరాయి, కెన్యా, ఉగాండా అలాంటివి చేరాయి. నెక్స్ట్ 4 G20 ఆహ్వానిత దేశాలు, అంటే మనం ఇన్వైటీస్ కూడా సభ్య దేశాలుగా చేరాయన్నమాట. సో నా స్టేట్మెంట్ తప్పుగా చెప్పబడింది, ఇది B అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ అలాంటి 4 ఆహ్వానిత కంట్రీస్ కూడా చేరాయి. ఇక 10వ బిట్ కానీ చూస్తే కింది ఏ సంవత్సరంలో ప్రపంచం నెట్ జీరో కార్బన్ ఉద్గారాల స్థాయిని చేరుకోవాలనుకుంటుంది? 2050 రైట్ ఆన్సర్. మామూలుగా మన గ్లోబల్ వార్మింగ్ అనేది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపలికి పరిమితం చేయాలనుకుంటే 2050 నాటికి ఖచ్చితంగా కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరో ఎమిషన్స్ని, అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటే మామూలుగా అట్మాస్ఫియర్లోకి విడుదల చేసినటువంటి కార్బన్ ఉద్గారాలు లేదా విడుదల చేసినటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పరిమాణం కంటే తొలగించిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ పరిమాణం ఎక్కువగా అయినా ఉండాలి లేదా సమానంగా అయినా ఉండాలి. ఇలాంటి దాన్ని మనం నెట్ జీరో కార్బన్ ఉద్గారాల స్థాయి అని అంటాము. దాన్ని వరల్డ్ 2050కి పాటించాలని చెప్తుంది. అయితే ఇండియాకి ఇక్కడ కన్సర్న్స్ ఉన్నాయి. ఒక డెవలపింగ్ కంట్రీగా ఇండియా ఇంకొంత ఫాజిల్ ఫ్యూయల్స్ పైన 50% సుమారు ఆధారపడి ఉంది కాబట్టి మేము ఇప్పుడే చేయలేమని చెప్పి మనమైతే 2070కి పాటించాలని చెప్తున్నాం. అంటే నెట్ జీరో స్థాయిని చేరుకుంటామని, 2070కి చేరుకుంటామని మనకి గ్లాస్గో COP26 సదస్సులో పంచామృత్ అని పెట్టాం కదా, ఆ పంచామృత్ ఇచ్చినటువంటి వాటిలో ఇది ఒకటి ఇచ్చామన్నమాట. నెట్ జీరో ఎమిషన్ స్థాయిని, నెట్ న్యూట్రాలిటీని 2070కి సాధిస్తామని.
నెక్స్ట్, కింది వాటిలో ఏవి సెకండ్ జనరేషన్ 2G బయోఫ్యూయల్ ఉత్పత్తికి వాడవచ్చు? స్టార్చ్ పిండి పదార్థం, చెరుకు, నెక్స్ట్ వ్యవసాయ వ్యర్థాలు, జెట్రోపా వంటి బయోమాస్ పంటలు లేదా నాన్ ఫుడ్ క్రాప్స్ అనమాట. సో మనం ఒకటోది ఆలోచిస్తే ఈ స్టార్చ్ పిండి పదార్థాలు అనేవి పిండి పదార్థాలు ఉండేటటువంటివి, అంటే ఇప్పుడు కార్న్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ జనరేషన్లో వాడతాం. చెరుకుని కూడా ఫస్ట్ జనరేషన్లో వాడతాం, మనందరికీ తెలుసు. చెరుకు ఉత్పత్తులతో ఫస్ట్ జనరేషన్లో వాడతాం. సో ఇలాంటి ఆహార పదార్థాలని వాడటం అనేటప్పటికీ మనకి ప్రపంచానికి ఇంకా మనము SGD ఇండెక్స్లో జీరో హంగర్, ఇప్పటికీ పేదరిక నిర్మూలన అనేది మన ప్రపంచానికి, మన గ్లోబల్గా ఒక టార్గెట్ అయి ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఫుడ్ ఆఫ్ ఫ్యూయల్ అనే కాంట్రవర్సీ వస్తుందన్నమాట. కాబట్టి 1G ఫ్యూయల్స్ కంటే కూడా సెకండ్ జనరేషన్ ఫ్యూయల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో సెకండ్ జనరేషన్ ఫ్యూయల్స్ మీద ఇప్పుడు ప్రపంచం ఎక్కువ ఫోకస్ పెట్టుంది. సెకండ్ జనరేషన్ ఫ్యూయల్స్ అంటే ఏంటంటే ఈ వ్యవసాయ వ్యర్థాల నుంచి, అలాగే నాన్ ఫుడ్ క్రాప్స్ అయినటువంటి జెట్రోపా, పొంగామియా వంటి నాన్ ఫుడ్ క్రాప్స్ అంటే వ్యవసాయేతర పంటల నుంచి తయారు చేసేటటువంటి బయోఫ్యూయల్స్ని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటాము. సో ఫస్ట్ జనరేషన్ కంటే సెకండ్ జనరేషన్ అలాంటి మేలును కలిగి ఉంది. ఇక్కడ వ్యవసాయ వ్యర్థాలు 3, 4 అనేది సరైన ఆన్సర్. ఓకే, నెక్స్ట్, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో భాగంగా MNRE నవీన మరియు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏ సంవత్సరానికి పెట్రోల్లో 20% ఇథనాల్ని బ్లెండ్ చేయాలనుకుంటుంది? దాన్ని మనం 20E అని పిలుస్తాం, అదే E20 అని పిలుస్తాము. ఇథనాల్ 20% బ్లెండ్ చేయాలనుకుంటుంది. యాక్చువల్లీ 2025కి ముందు 2030 టార్గెట్గా ఉండేది, దాన్ని 2025కి కుదించడం జరిగింది. 2025-26 ఏడాది నాటికి 20% ఇథనాల్ని పెట్రోల్లో, గ్యాసోలిన్లో బ్లెండ్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? 2030 నాటికి డీజిల్లో బయోడీజిల్ని 5% బ్లెండ్ చేయాలనుకుంటున్నాం, రైట్. నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అనుమతితో మన నేషనల్ పాలసీ ప్రకారం, ఇది గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియన్ నేషనల్ పాలసీ ప్రకారం అనుమతితో మిగులు ఆహార ధాన్యాలు, సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ని ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించేందుకు అనుమతిస్తుంది. ఎస్, నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనల ప్రకారం మనకి సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ని ఇథనాల్ ఉత్పత్తికి వాడచ్చు. నెక్స్ట్, షుగర్ కేన్ కానీ, కార్న్ కానీ, బీట్రూట్ మొదలైన ఆహార పంటలను కూడా బయోఫ్యూయల్ తయారీకి అనుమతించదు అని ఉంది, బట్ అనుమతిస్తుంది పాలసీ. అంటే షుగర్ ఉండేటటువంటి పదార్థాలు, షుగర్ కేన్ కానీ ఇలాంటివి, ఇంకా స్టార్చ్ ఉండేటటువంటి పదార్థాలు అంటే పిండి పదార్థాలు ఉండేవి, బీట్రూట్ కానీ, లేదంటే ఇంకా కార్న్ కానీ, లేదంటే కసావా లేదా పొటాటో, ఇలాంటివి కూడా వాడచ్చు. సో ఇది తప్పు ఆన్సర్ కాబట్టి 1, 2 రైట్ ఆన్సర్లు. నెక్స్ట్, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారం 2050 నాటికి కింది ఏ 3 దేశాలు గ్లోబల్ బయోఫ్యూయల్ డిమాండ్లో 2/3 వాటాను కలిగి ఉంటాయి? అంటే 3 వాటాల్లో 2 వాటాలు ఈ క్రింది 3 దేశాలు వాడనున్నాయి. అవేంటంటే ఇండియా ఒకటి, బ్రెజిల్ ఒకటి, ఇండోనేషియా ఒకటి. ఇక్కడ USA కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే USA ఇప్పటి వరకు 81% కన్జంప్షన్లో ఉంది. అంటే 81 బయోఫ్యూయల్స్లో 81% కన్జంప్షన్లో ఇండియా, బ్రెజిల్, USA ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని బిట్ ఇవ్వడం జరిగింది. కానీ 2015 నాటికి ఇండోనేషియా అక్కడ మొత్తం 2/3 వాటా ఆక్రమించే దేశాల్లో ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, బికాస్ ఇక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ, రైట్. నెక్స్ట్ 15వది, కింది వాటిలో ఫెర్మెంటేషన్ ప్రక్రియ, కిణ్వన ప్రక్రియ ద్వారా తయారయ్యే బయోఫ్యూయల్ ఏది? బయో ఇథనాల్ మీకు తెలుసు, కిణ్వన ప్రక్రియ ద్వారా తయారవుతుంది. నెక్స్ట్, బయోడీజిల్ అనేది మనకి కిణ్వన ప్రక్రియ ద్వారా తయారవదు. ఇప్పుడు మనకి ట్రైగ్లిజరిన్స్ అంటారు ఫ్యాట్స్, వాటిని ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అంటారు, ఎస్టర్లుగా మార్చే ప్రక్రియ ద్వారా ఈ ఇథైల్ ఆల్కహాల్ తయారవుతుంది అనమాట. ఓకే, దాన్ని బయోడీజిల్ అని మనం అంటాము. అంటే ఇప్పుడు మనకి జెట్రోపా ఇలాంటి నాన్ ఎడిబుల్ ఆయిల్స్ ఉంటాయి కదా, అంటే తినలేని ఆయిల్స్ ఉంటాయి, కానుగ నూనె ఇలాంటి వాటిని, అలాంటి వాటిల్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలని ఎస్టరిఫికేషన్కి గురి చేస్తారనమాట. ఎస్టరిఫికేషన్కి గురి చేసి ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తారు, అది బయోడీజిల్. కాబట్టి అది కిణ్వన ప్రక్రియ కాదు, దాన్ని ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రక్రియ అని అంటారు. ఇక బయో ఇథనాల్ అనేది ఒక కిణ్వన ప్రక్రియ, ఇక బయో బ్యూటనాల్ కూడా ఒక ఫెర్మెంటేషన్ ప్రక్రియ. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ కానీ చూస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే అంతర్జాతీయ ఇంధన పరివర్తన ఇండెక్స్ 2022లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడిగాను. దట్ ఈస్ 67. మీకు ఆల్రెడీ ఇది యూట్యూబ్లో కూడా ఒక బిట్గా నేను అడిగాను. నెక్స్ట్ చూడండి, భారత్ ఎన్క్యాప్
భారత్ ఎన్క్యాప్ అంటే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవేవి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఒక కరెంట్ అఫైర్ బిట్ ఇది. ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ స్టాండర్డ్ ప్రకారం 3.5 టన్నుల బరువున్న 8 సీట్ల వరకు ఉన్న కార్లను పరీక్షిస్తారు. పరీక్షలో పాల్గొన్న వాహనంలో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి. 64 కిలోమీటర్ వేగంతో ఫ్రంట్ సైడ్ ఇంపాక్ట్ ఇస్తారనమాట. అంటే ఎదురుగా వచ్చి గుద్దేలాగా అప్పుడు నిలబడితే దాన్ని ఈ స్టార్ రేటింగ్ ఇవ్వడానికి వాడతారనమాట. సో ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్టు, చాలా ముఖ్యం. ఇక్కడ అన్నీ రైట్ అనమాట, మీరు అన్నీ ఎంచుకోవాలా, ఇది ఆన్సరు. నెక్స్ట్, జాతీయ విద్యుత్ ప్రణాళిక 2022-23 నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2000 ప్రకారం 2032 నాటికి దేశం యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజేతర ఇంధనాలు, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంధనాలతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఎంత శాతం ఉండనుంది? వాళ్ళ ప్లాన్ ప్రకారం 68.4% ఉండనుంది. ఇక 57.4 అనేది ఇదే ప్లాన్లో 2027 నాటికి ఉండేటటువంటి, అంటే 2027 నాటికి ఇది సాధిస్తామని చెప్తున్నారు. ఈ 42.5 ఏంటంటే ప్రజెంట్ ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజేతర ఇంధనాల నుంచి మనకు ఉన్నటువంటి ఇన్స్టాలేషన్ కెపాసిటీ. ఇక 33.60 అనే స్టాటిస్టిక్ ఏంటంటే ఇది మొత్తం ఈ ప్లాన్కి అయ్యేటటువంటి ఖర్చు అనమాట. ఇది అంటే 33.60 లక్షల కోట్లు. ఓకే, నెక్స్ట్ 19, ఇండియాలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఈ విషయంలో కింది వాటిలో సరైనవి ఏవి? టెరీ, ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ అని మరి అవసరం లేదు. ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం ఇండియాలో 18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సరస్సులు, పాండ్స్ అండ్ జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి 280 గిగావాట్లు, జస్ట్ ఇప్పుడు మనది చాలా తక్కువ ఉంది కదా, 280 గిగావాట్లు, ఇప్పుడు జస్ట్ ఎంత ఉంది? 63 గిగావాట్లు ఉంది. ఇంత విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు, దట్ ఈజ్ రైట్. ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సాధారణ సోలార్ ప్యానెల్స్ కంటే ఒక 30%, 15 to 30% అధిక ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనం జలాశయాలు, సరస్సుల మీద ఏర్పాటు చేయాల్సింది. అంటే సాధారణ సోలార్ ప్యానెల్స్ ఏమో గ్రౌండ్ మౌంటెడ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ద ఆన్సర్ ఈజ్ 1 and 2. ఇది ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇచ్చాను, కొన్ని బిట్లు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ప్రపంచ జీవ ఇంధనాల దినోత్సవానికి వరల్డ్ బయోఫ్యూయల్ డేకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమి? ఆగస్టు 10న వరల్డ్ బయోఫ్యూయల్ డేని మనం నిర్వహిస్తాము, రైట్ ఆన్సర్. ఆ డే ఎవరిది అంటే మనకి డీజిల్ ఇంజన్, అంటే డీజిల్ని కొనుగొన్నటువంటి రొడాల్ఫ్ డీజల్ జయంతి అనమాట. రొడాల్ఫ్ డీజల్ ఏంటంటే పీనట్ ఆయిల్తో ఉన్నటువంటి డీజిల్ ఇంజన్ని ఆయన ఫాజిల్ ఫ్యూయల్స్తో నడిపారనమాట మొదటిసారి. అంటే ఒక సస్టైనబుల్ ఎనర్జీని కనిపెట్టగలిగినారు. ఈవెన్ డీజిల్ అయి ఉండొచ్చు, బట్ దెన్ ఇట్ ఈస్ సస్టైనబుల్ ఎనర్జీ అనమాట. ఓకే, కాబట్టి ఇక థీమ్ వచ్చేసి బయోఫ్యూయల్ ఫర్ సస్టైనబుల్ అండ్ రూరల్ ఇన్కమ్ అనేది థీమ్. ఇది 2022 థీము. ఈ సంవత్సరం థీమ్ లేదు, ఇదే కంటిన్యూ అవుతుంది. సో 3 కూడా రైట్, ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చానమాట. నెక్స్ట్, సతత్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడింది. స్కీముకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి? ఈ పథకంలో భాగంగా వ్యవస్థాపకులు, ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. సో ఏర్పాటు చేస్తే దానికి అక్కడి నుంచి వాళ్ళ ఇథనాల్ని, అంటే బయోగ్యాస్ని ఎవరు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటారు కదా, ఓఎంసీస్ ఉంటాయి కదా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొని అమ్ముతాయి అనమాట. ఈ పథకాన్ని 2018లో నవీన మరియు పునరుత్పాదక ఇంధనం MNRE స్టార్ట్ చేసింది అనేది తప్పు. ఈ పథకాన్ని మనకి ఎవరు స్టార్ట్ చేశారంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది రాంగ్ ఆన్సర్. 1, 2 రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ OBD అనేది కింది ఏ వాహనాల్లో మ్యాండిటరీ? BS6 వాహనాల్లో మ్యాండిటరీ. ఓకేనా, నేను అన్నీ కల్పించాను. BS6 వాహనాల్లో OBD అనేది మ్యాండిటరీ. BS6 వాహనాలు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 91% ఆక్టేన్ నెంబర్ ఉంటుంది అనమాట. ఇంకెక్కువ ఇస్తే పెట్టొద్దు. నెక్స్ట్ 23, సముద్రపు ఉప్పు నీటితో వెలుతురునిచ్చే LED లాంతర్ను ఇటీవల శాస్త్రవేత్తలు, భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే ది ఫస్ట్ సెలైన్ వాటర్ లాంతర్న్ అనమాట. సెలైన్ వాటర్ లాంతర్ని భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి సంబంధించి చెప్పు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని స్టార్ట్ చేశారు. దీని పేరు రోష్ని దీని పేరు. ఇది మొదటి సెలైన్ వాటర్ లాంతర్న్ అనమాట. మన మినిస్టర్ జితేంద్ర సింగ్ దాన్ని స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా 24th బిట్కి వెళ్తే బయోమెథనేషన్ ప్రక్రియకి సంబంధించి కింది వాటిలో సరైనవి. బయోమెథనేషన్ అంటే ఏంటి? బయో జీవ పదార్థాల నుంచి మీథేన్ ఉత్పత్తి చేయటం. ఓకేనా, ఇది బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రక్రియ, రైట్. బయోగ్యాస్ ఈజ్ నథింగ్ బట్ మీథేన్ కదా, బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేది మీథేన్ కదా. సో
బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ. ఆహార వ్యర్థాలు అలాగే తడి చెత్త, అంటే ఇప్పుడు ఫుడ్ వేస్ట్ కానీ లేదంటే తడి చెత్తను అవాయు శ్వాసక్రియ అంటే ఎనరోబిక్ ప్రక్రియ ద్వారా, అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో అవాయు శ్వాసక్రియకు గురి చేసి బయోగ్యాస్ని ఉత్పత్తి చేయవచ్చు. రెండు కూడా రైట్ ఆన్సర్లు. ఇక 25th నేను నెక్స్ట్ టాపిక్ ఇచ్చేటటువంటి ప్రతి బిట్ కూడా నేను నెక్స్ట్ టాపిక్ ఏది ఇస్తానో ఆ టాపిక్ ఒక లీడ్గా ఒక బిట్ ఇస్తాను. అలా సింపుల్ బిట్ ఇది ఇచ్చాను అనమాట. విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో ఏ మూలకంతో తయారవుతాయి? ట్రిటియం, సిలికాన్, థోరియం, లిథియం అని ఇచ్చాను. దట్ ఈస్ లిథియం ఆన్సర్. థోరియం మీకు తెలుసు కదా, న్యూక్లియర్ ఎనర్జీ. సిలికాన్ మీకు తెలుసు కదా, పీవీ మాడ్యూల్స్లో వాడతాం. ట్రిటియం కూడా ఇంకా వన్ ఆఫ్ ద క్రిటికల్ ఎలిమెంట్స్. ఓకే, ఇది ఇవాల్టి ఒక టెస్ట్. ఈ టెస్ట్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు తీసుకోవాలనే ఆలోచన కలిగితే మన అకాడమీలో కోర్సును తీసుకోండి. ఖచ్చితంగా మీతో సరైన నాణ్యమైన టెస్టులు ఇస్తాను, ఏపీపీఎస్సీ లాంటి టెస్టులు. అట్ ద సేమ్ టైం మంచి వీడియో క్లాసెస్ ఎక్కడ ఎఫర్ట్ ఇవ్వాలో అక్కడ ఇస్తాను. ఖచ్చితంగా 24th అక్టోబర్ లోపల మన కోర్స్ని పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.